నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. శ్రీశైలం వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చిన సీఎం. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాల నిర్వహణ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి లోకేష్ స్పందన. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామన్న లోకేష్, అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండా అని ఉద్ఘాటన. ఓటాన్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం. 4 నెలల కాల పరిమితిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేసిన గవర్నర్. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెరిగిన పింఛన్ల పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఉదయం 6 గంటల నుంచి స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ తో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ శనిక్కెర రాజకుమారి గారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల వాగ్దానాలను అనుసరించి ప్రతి నెల కూడా సామాజిక పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, అలాగే వికలాంగులకు పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒకే రోజు సచివాలయ సిబ్బంది ద్వారా పంపించడం జరుగుతూ ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా. గత ప్రభుత్వంలో వాలంటీర్లను పెట్టి ఎక్కడికక్కడ మోసాలు, ఘోరాలు జరిగినటువంటి పరిస్థితులు. ఈరోజు సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది ఎంతో నిబద్ధతో ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటల వరకే దాదాపు 80% మందికి పెన్షన్లు అందించినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వ సిబ్బందిది. ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. 3,000 చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి తన హామీని బైబిల్ అనో, ఖురాన్ అనో, భగవద్గీత అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు 4,000 చెప్పినటువంటి మాట ప్రకారం గత నెలలో 7,000 ఇవ్వడమే కాకుండా ఈ నెలలో మొదటి రోజునే 4,000 రూపాయలు 80% మందికి 8-9 గంటల లోపల పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిబంధనలు ఏదైతే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి నిబంధనలను కూడా దాదాపు కరెంటు బిల్లులు కానీ, పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయనో అనేక సాకులు చెప్తూ వృద్ధులకు, వికలాంగులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి గుంటూరు నగరంలో కూడా మా కార్యాలయంలో కూడా ఎవరికైతే అర్హత ఉండి పెన్షన్లు రానటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా అర్జీలు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి దిశగా మా కార్యాలయంలో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బెంగళూరులో జరిగిన సౌత్ ఈస్ట్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ జట్టు అక్కడ నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ లో ప్రథమ స్థానం సంపాదించుకున్నారు. డాక్టర్ శనిక్కెర ఉమాశంకర్, డాక్టర్ సుమా వర్ష, డాక్టర్ దేదీప్య పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఈసారి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ శనిక్కెర ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈసారి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఆంధ్రప్రదేశ్ గాను డాక్టర్ శనిక్కెర ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం 2025 దక్షిణాది రాష్ట్రాలు, ఈసారి సౌత్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిపేందుకు నిర్ణయించారు. డాక్టర్ పద్మలత, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ ప్రమోద వీరి ఆధ్వర్యంలో సౌత్ ఈసారి నిర్వహించబడారు. ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా ఈసారి కాన్ఫరెన్స్ జరగడం డాక్టర్లు, ఎంబ్రియాలజిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు మరియు ఫార్మా కంపెనీల సైంటిస్టులు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా పీజీ డాక్టర్స్ కి మరియు కొత్తగా సంతాన సాఫల్య ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో పేషెంట్స్ అవేర్నెస్, ఫర్టిలిటీ అవేర్నెస్ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేలా ఉందని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీర్పును స్వాగతిస్తూ కేకును కట్ చేసి ఈ పోరాటంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు రిజర్వేషన్ల అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని అంబేద్కర్ ఆశించిన కులాలను నిజం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. చాలామంది దీనికి నాయకత్వం వహించారు. మొదటగా చెప్పాలంటే చాలామంది పూర్వీకులు ఉన్నారు. సదాలక్ష్మి గారు, వెంకటస్వామి గారు, మందా జగన్నాథం గారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణమాది గారి నాయకత్వం వచ్చిన తర్వాత
ఆయన నాయకత్వంలో పెద్ద ప్రజా ఉద్యమంగా మారి గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో ఒక సామాజిక ఉద్యమాలకు కొత్త చరిత్రని, కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం అని చెప్పి దానిలో చాలామంది పనిచేశారు, చాలామంది ప్రాణత్యాగం చేశారు, చాలామంది ఈ వర్గీకరణ కాజు కోసం చాలా జీవితాలను అర్పించారు, కుటుంబాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఈ తీర్పు విజయం దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో మొదటిగా కృష్ణమాది గారికి ఈ తీర్పుని ఆయన కూడా దీనిలో ప్రథమ పాత్ర పోషించాడు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2000 సంవత్సరంలో కంబైన్డ్ స్టేట్లో ఈ వర్గీకరణని చట్టరూపం తెచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం, అప్పుడు 5గురు ధర్మాసనం కొట్టివేసింది, ఇప్పుడు 7గురు ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అవకాశం ఇచ్చింది ఇప్పుడు. అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అంటే బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తూ అన్ని ప్రణాళికల్ని రూపొందిస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లోని అంశాలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు సమాచారాన్ని సేకరించుకొని దానిని నిజమని భ్రమలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి జీతాన్ని ఎవరెవరికి ఎలా పంచాలని నిర్ణయించుకున్నానో ఆమె క్షుణ్ణంగా వివరించారు. 20,000 రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ పాత్ర వారికి, అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన, అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నన్ను నమ్మిన లోకేష్ అన్నగారికి, అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి, వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక 10,000 రూపాయలుకి గాను ఒక 50 బ్లాంకెట్స్ని లబ్ధిదారులకి, అవసరమైన వారికి అందజేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను. అలాగే 1,00,000 రూపాయలు, అంటే అందులో 50,000 రూపాయలు పేద కార్యకర్తలకు, ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు, అందరికీ కాకపోయినా నా వంతుగా ఈ ఒక్క నెల ఫస్ట్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు చేరింది. వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. నిన్న 2 గంటల పాటు వర్షం కురవడంతో శాసనసభ భవనంలోని కొన్ని చోట్ల భవనం వెలుపల నీరు చేరింది. దీంతో సిబ్బంది బకెట్లు, మాపులతో నీటిని బయటకు పంపించేందుకు శ్రమించారు. రాష్ట్ర శాసనసభకు ఎక్కువ బడ్జెట్ అవసరమంటూ ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కృష్ణానదికి జలహారతి ఇచ్చారు. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్ కళ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే తెలుగు గంగ నుంచి చెన్నైకి నీళ్లు తీసుకువెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్లు ఖర్చు చేశాను, కానీ మాజీ సీఎం జగన్ కేవలం 2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగన్ పాలనలో జనం భయంతో బతికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనం స్వేచ్ఛగా ఉన్నారు. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాను, కానీ ఖజానా ఖాళీ అయింది. మరొక 2-3 రోజుల్లో నాగార్జున సాగర్, పులిచెంతల ప్రాజెక్టులు నిండుతాయి. వరద నీరు సముద్రంలో కలవకుండా ప్రాజెక్టులు తరలించేలా ప్రణాళికలు రూపొందించి రాయలసీమను రత్నాలసీమ చేస్తా. ఇది సాధ్యం. వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్లసీమగా మారింది. నీరుంటే సంపద సృష్టిస్తాం. సంపద ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీనివలన పేదరికం పోతుంది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది తెలిసిందే. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ స్పందించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తుందని వెల్లడించారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని వ్యాఖ్యానించారు. న్యాయం ధర్మం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి విజయం సాధించామని చెప్పారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎంఆర్పీఎస్ పోరాడిందని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు. జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం, జలహారతి ఇవ్వటం సంతోషమని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణ నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు శ్రీశైలంలో కొలువుతీరిన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థప్రసాదాలు అందజేశారు. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశమయ్యారు. ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు. మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు. దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు, కొట్టించే నాయకుడు, ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు, అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయంతో బతికాం, అవునా కాదా? స్వేచ్ఛ లేదు మనకు. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది. దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎన్నికలో ఒక సునామీ, ఒక్కొక్క సీట్లో 95,000 మెజారిటీ. నేను ఆ రోజే చెప్పాను, రాబోయేది సునామీ. ఈ సునామీలో చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాము. అదే జరిగింది. కానీ మీరందరూ ఓట్లేశారు. కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలామంది ఉండేవాళ్ళు. అందుకే అందరినీ గెలిపించిన ఘనత
ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండా అని ఉద్ఘాటించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. 30 ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ జారీ చేశారు. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆమోద ముద్ర వేశారు. 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది. ఏపీలో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఇటీవలే అధికారం చేపట్టిన నేపథ్యంలో సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేశారు. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తానన్న గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారుస్తానని, తనపై నమ్మకముంచి గెలిపించిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం పరిధిలోని నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమించి పనిచేస్తానని, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అధికారులతో నాయకులతో కలిసి సమన్వయంగా పనిచేసే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈరోజు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకెళ్ళి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకలో, అలాగే శాసనసభ్యుల్ని, మంత్రులు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వటం. గతంలో 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళి ఇవ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గం, మన నియోజకవర్గంలో 41,575 మంది అర్హులకి దాదాపు 17.42 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. పోయిన నెలలో కృష్ణా జిల్లాలోనే గన్నవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ రోజే 92%, 94% పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అధికారులు అభినందిస్తున్నా. ఈరోజు కూడా మన కాన్స్టిట్యున్సీనే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో, ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంత రేటు తగ్గిద్దాం అనేది నామ్స్ త్వరలో ప్రకటిస్తారు. మల్లవల్లి రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి అనే గ్రామం, ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందడంలో ఏమాత్రం సందేహం లేదు. అశోక్ లైలాండ్ కంపెనీ నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత కంపెనీ ప్రతినిధితో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేపిస్తుంది జరుగుతుంది.
జంగిల్ క్లియరెన్స్ కూడా మొదలు పెడుతున్నారు. దాదాపు ఈ మాసంలోనే లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ లైలాండ్ ప్రారంభమవుతుంది. చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పల్ప్ ఇండస్ట్రీని తీసుకుంటామని కొందరు, అలాగే జీడిమెట్లలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా మల్లవల్లి వైపు చూస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా మాకు ల్యాండ్ కావాలని వచ్చి అడిగే పరిస్థితి. దాదాపు నాకు ఎక్కువ సమయం మల్లవల్లి పారిశ్రామిక ఆర్డర్ మీద సరిపోతుంది. అంటే అంత రీతిలో ఇది అభివృద్ధి చెందుతుంది. ఏపీఐసి జడ్ఎంను కూడా ఆదేశించా. జడ్ఎం గారు చాలా అగ్రెసివ్గా పనిచేసే మనిషి సీతారాం గారు. ముందు అర్జెంటుగా టెండర్లు పిలవమని చెప్పి ఆర్చ్ నిర్మాణం కూడా లేకుండా మల్లవల్లినట్టు వదిలేశారు ఇండస్ట్రియల్ కారిడార్ని. తెలియటాక కనీసం ఐడెంటిఫికేషన్ చిరునామా, ఇంటికి డోర్ నెంబర్ అట్ట కూడా లేని పరిస్థితి. అలాగే రాబోయే 10-15 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏపీఐసి మల్లవల్లిలో, అలాగే పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు, అలాగే ఫైర్ స్టేషను, ఈ 4-5టికి ఏపీఐసిలో ఫండ్స్ ఉన్నాయి. అవి శంకుస్థాపన కూడా త్వరలో చేస్తాం. రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 25-30 వేల మందికి తక్కువ కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా మహానుభావులు పుట్టిన గడ్డ. మొన్న కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి గన్నవరం శాసనసభ్యుగా తొలిసారి హాజరైనప్పుడే కృష్ణా జిల్లా అంతకుముందు 1925 ముందు రాజమండ్రి నుంచి మునుగోడు వరకు చాలా పెద్ద జిల్లాగా ఉన్న పరిస్థితి. తర్వాత గోదావరి జిల్లా 1925లో ఏర్పడటం. ఆఖరి కృష్ణా జిల్లా ఏ పరిస్థితికి వచ్చిందంటే కేవలం 7 అసెంబ్లీ స్థానాలకి కుచించుకుపోయిన పరిస్థితి. ఈ కృష్ణా జిల్లా చరిత్ర, ప్రాశస్త్యం ఫ్యూచర్ జనరేషన్స్ తెలవదని ఎట్టి పరిస్థితిలో పైలాన్ని నిర్మించి కృష్ణా జిల్లా చరిత్రని రాపిచ్చే పరిస్థితిని చూడమని, అలాగే మహానుభావులు పుట్టినీళ్ళు పరోపకారం ఏదైనా శరీరమని ఇప్పటి రాజకీయ నాయకుల్లా కాకుండా గతంలో ఐదేవర్ కాళేశ్వరరావు కానీ, భోగరాజు పట్టాభి సీతారావు గారు గుండుగోలంలో జన్మించాడు ఆయన. అప్పుడు కృష్ణా జిల్లాలోనే ఉంది. అలాగే ఆంధ్ర బ్యాంకు, ఏడీసీసీ బ్యాంక్ స్థాపించిన ఆయన కానీ, కాకాని వెంకటరత్నం గారు విజయ డైరీ స్థాపించిన ఆయన కానీ, జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య గారు కానీ, నందమూరికి చెందిన గన్నవరానికి చెందిన కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ, ఇట్లా మహానుభావుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయమని కోరా. రాబోయే కాలంలో సానుకూలంగా మంత్రి రవీంద్ర గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారు కానీ చేస్తామని చెప్పారు. ఈ కృష్ణా జిల్లా ప్రాశస్త్యాన్ని ఫ్యూచర్ జనరేషన్కి అందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, ఒకవేళ వాళ్ళు చేయకపోతే శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం అనుకున్నా. కృష్ణా జిల్లా చరిత్ర గురించి, కృష్ణా జిల్లా ఔన్నత్యాన్ని గురించి, కృష్ణా జిల్లాకి మహానుభావులు అందించిన సేవల గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులందరినీ అభినందిస్తూ, త్వరితగతిన వాళ్ళ సమస్య పరిష్కరించి నిజమైన అర్హులైన నిరుపేదలు, అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ రాకపోతే వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని వాళ్ళకి కూడా ఫ్యూచర్లో త్వరలో వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. మంగళగిరిలో ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అధికారులు. వైద్యం కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ నడపటం కానీ, తోపుడు బళ్ళు ఇవ్వటం కానీ, రాట్నాలు ఇవ్వటం కానీ, ఎవరికైనా ప్రాబ్లం వస్తే వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పించడం కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ. అలాగే గెలిచిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో పార్టీ తరఫున ప్రతి వృద్ధులకి 4,000 పెన్షను, అదేవిధంగా వికలాంగులకి 6,000, బాగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి 15,000 ఏదైతే వాగ్దానం చేశారో, అదేవిధంగా చేనేతలకి, మత్స్యకారులకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా, నేను అట్లాగే ధనంజయ్ గారు, ఇందాక జానకి గారు, వీళ్ళందరూ కూడా కమిషనర్ గారితో పాటు కలిసి పొద్దున్నే 6 గంటలకు వాళ్ళందరికీ పెన్షన్ అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైబడి పెన్షన్దారులకి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మంగళగిరిలో 13,130 మంది పెన్షన్దారులు ఉన్నారు. వికలాంగులు కానీ, పెన్షన్దారులు కానీ, ఎవరైనా కానీ 5.5 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 50% పూర్తయింది. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం జాలి దయ లేకుండా వాళ్ళని వృద్ధుల్ని కట్టు బానిసల్లాగా చూసి వాలంటీర్ ద్వారా ఇస్తామని చెప్పి వాలంటీర్లే కొంతమంది పెన్షన్లు కాజేసిన పరిస్థితి చూసాం. పెన్షన్లు అందగా దాదాపు 60 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. వాళ్ళని కట్టు బానిసల్లాగా చూడటం, అడుక్కు తినే వాళ్ళలాగా చూడటం, ఏమాత్రం గౌరవం లేకుండా చూడటం, ముఖ్యంగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఎగ్గొట్టడం, ఇలాగా విపరీతమైన వెంజెన్స్, అదేవిధంగా వెంజెన్స్ చాలా క్రూరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి, ప్రతి ఇల్లుకి కూడా చెప్పాలి అనంటే ఒక పెద్ద కొడుకులాగా, పెద్దన్నలాగా
ఆ ఇంటి పెద్దన్నలాగా ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు మరి గత ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఇప్పుడు బాగోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు. ఇంకా తేలాలి, ఇంకా ఎంత అప్పులు చేశారో ఇంకా తెలియాల్సింది. అందుకే మేము బడ్జెట్ సమావేశాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ముందు వృద్ధులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ ఆత్మగౌరవానికి ఇబ్బంది రాకూడదు, వాళ్ళ అభిమానానికి ఇబ్బంది రాకూడదు, వాళ్ళు మందులకి ఏదైతే ఆ అనారోగ్యంతో మందులు తెచ్చుకో ఆ మందులకి ఇబ్బంది రాకూడదు, తినటానికి ఇబ్బంది రాకూడదు అని అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు ముఖ్యంగా గౌరవంగా బతకాలి, నిలబడి బతకాలి. అదే ఒక ఆరోగ్యం. నిజంగా చెప్పాలంటే డబ్బు చేతికిస్తే ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చే ఆ విశ్వాసం కానీ ఆత్మవిశ్వాసం కానీ వేరండి. ఆ దర్జానే వేరు. చెప్పాలంటే నేను ఐ యూజ్ ద వర్డ్ దర్జా. ఆ దర్జానే వేరు. వాళ్ళు మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఈరోజు కొన్ని ఇళ్ళకి వెళ్ళాము, ఇంకా ఇది చెప్పాలి అంటే ఒకింట్లోనే 3-4 పెన్షన్స్ ఇచ్చామండి, ఒకింట్లోనే. అది వారి పుణ్యమా అని లోకేష్ గారు ఏదైతే వాగ్దానం చేశారో, మరి వారు మంత్రి వర్యులుగా ఉండి కూడా రాష్ట్రాన్ని చూసుకోవటంతో పాటు నియోజకవర్గాన్ని కూడా కన్నబిడ్డలాగా చూసుకోవటం నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని నేను ఇంకో పాయింట్ మర్చిపోయానండి. ఈయన చేసిన పనికి, జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఒక్కొక్క వృద్ధుడు వాళ్ళ హయాంలో 1,80,000 రూపాయలు నష్టపోయారండి. 1,80,000 నష్టపోయారు. ఈసారి అలా కాకుండా ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. అది మాకు చాలా సంతోషాన్ని కల్పించింది. నిజంగానండి, వికలాంగుల్ని చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూస్తుంటే మాకు ఆనంద బాష్పాలు ఒకటే తక్కువ. వాళ్ళు అట్లీస్ట్ నిలబడి 2 పూట్ల భోజనం చేయడానికి వాళ్ళ మందుల కోసం అవి పనికొస్తాయి. నిజంగా అంత క్షుణ్ణంగా ప్రజల్ని గమనించిన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెల 5-6 తేదీల్లో 2 రోజుల పాటు రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో CCLA జి జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఈ నెల 5-6 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు కలెక్టర్లతోనూ, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కలెక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. శ్రీశైలం వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చిన సీఎం. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాల నిర్వహణ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి లోకేష్ స్పందన. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామన్న లోకేష్, అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండా అని ఉద్ఘాటన. ఓటాన్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం. 4 నెలల కాల పరిమితిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేసిన గవర్నర్. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెరిగిన పింఛన్ల పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.